హాలీవుడ్ యాక్టర్ క్రిస్టియన్ బాలో ఒక మూవీ కోసం దాదాపు 60 ఫోన్స్ అయితే తగ్గాడు. 2 టైమ్స్ ఆస్కార్ విన్నర్ అయిన ఆండ్రియన్ బ్రాడ్ దాదాపు 40 పౌండ్స్ అయితే ఒక మూవీ కోసం రోల్ కోసం తగ్గడం అయితే జరిగింది. వీళ్ళంతా కూడా ఒక క్యారెక్టర్ ఒక రోల్ కోసం అయితే వీళ్ళైతే కష్టపడి మూవీ కోసం అయితే బరువును అయితే తగ్గించారు. అలాంటిది అక్కడ వాళ్ళు చేసినప్పుడు ఫుల్ గా అప్రిషియేషన్ అయితే చేస్తాము. ఆ సూపర్ డెడికేషన్ హార్డ్ వర్క్ అని పొగుడుతాము. అది మన ఇండియాలో మన తెలుగు హీరో దగ్గరికి వచ్చేసరికి అయితే ఒక విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్ అయితే పెడతాము. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఎన్టీఆర్ గారు రీసెంట్ గా 2 పిక్స్ అయితే బయటకైతే వచ్చాయి. ఆ శివ 4K రిలీజ్ ఒక వీడియో అయితే రిలీజ్ అయితే చేస్తారు. అండ్ రీసెంట్ గా చాలా పిక్స్ అయితే కూడా వైరల్ అయితే అయ్యాయి. పిక్స్ అన్నిట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు తను వెయిట్ లాస్ అయితే చేస్తున్నారు. డెఫినెట్ నీల్ గారితో చేసే మూవీ కోసం ఆ రోల్ కోసమే తనైతే పర్ఫెక్ట్గా స్లిమ్గా అవడానికి అయితే ట్రై అయితే చేస్తున్నాడు. సో దానికోసం అయితే తన వెయిట్ అయితే తగ్గించడం అయితే జరుగుతుంది. బట్ జనాలందరూ కూడా ఎలా చూపిస్తున్నారంటే దీన్ని మరి జూనియర్ ఎన్టీఆర్ ఏంది ఇలా అయిపోతున్నాడు, ఏంది ఇంత బక్కగా అయిపోతున్నాడు అంటే ఒక కన్సర్న్ అయితే చూపిస్తున్నారు. బట్ అంటే ఏంది అవసరం మనకి అన్నట్లు ఉద్దేశంలో మాట్లాడుతున్నారు. బట్ వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే ఒక రోల్ కోసం ఒక క్యారెక్టర్ కోసం జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంత దూరమైనా వెళ్తారని చెప్పి ఇంతవరకే చాలా వరకు అయితే ప్రూవ్ అయితే చేశాడు. ఫర్ చూసుకుంటే దేవరాకి RRR మూవీకి చాలా వెయిట్ అయితే గెయిన్ అయితే చేశాడు. అండ్ తన బాడీలో ప్రతి పార్ట్ కూడా ఒక జిమ్ అయితే చేసి అయితే చూపించడం జరిగింది. పుల్లితో ఫైట్ చేస్తే ఎలా ఉండాలి బాడీ అన్నట్లు విధంగా చూపించడం జరిగింది RRR లా. అండ్ ఇప్పుడు డ్రాగన్ మూవీ కోసం అయితే తనైతే వెయిట్ అయితే తగ్గిస్తున్నాడు. సో దాని డెడికేషన్ కి హార్డ్ వర్క్ మెచ్చుకోవాలి. బట్ చాలా మంది అయితే పిచ్చి పిచ్చి కామెంట్లు అయితే చేసి దాన్ని తక్కువ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద కింద కామెంట్ అయితే చేయండి. అండ్ వేరే హీరో వేరే యాక్టర్ చేసినప్పుడు సూపర్గా మనం వాళ్ళని అప్రిషియేషన్ చేసి మన హీరో దగ్గరికి వచ్చేసరికి ఇలాంటి పిచ్చి కన్సర్న్ చూపిస్తే ఏంటి అన్న మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.